Praise Lord everyone. I am welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో ద హోల్ క్రియేషన్ గురించి ఉంది కదా, అలాగే బైబిల్లో హ్యూమన్ క్రియేషన్ గురించి కూడా ఉంది. గాడ్ హ్యూమన్ బీయింగ్స్ని తయారు చేసేటప్పుడు అక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ రాసి ఉంటుంది. ఏంటంటే, మనము మన పోలిక చొప్పున నరుని సృష్టిద్దాము. ఎప్పుడైతే గాడ్ అలాగ థింక్ చేశారో, ఆయన ఒక మనిషిని క్రియేట్ చేశారు. ఒక మనిషిని ఆయన జస్ట్ వర్డ్తో కాదు, మట్టిని తీసుకున్నారు. ఆ మట్టిని ఒక బొమ్మగా చేసి ప్రాణాన్ని ఇచ్చారు, జీవవాయువుని ఊదారు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈరోజు మనం ఒక డిఫరెంట్ థింగ్ తెలుసుకుందాం. ఏంటంటే, దిస్ ఈజ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మోసెస్. మోషే ఈ గ్రంథాన్ని రాస్తాడు, ఆదికాండము, దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి. ఎప్పుడైతే మోషే ఇవన్నీ రాస్తూ ఉంటాడో, ఆ టైం పీరియడ్లో హిస్టారికల్గా మనం చూసినప్పుడు ఒక కష్టం ఉండేది, ఒక ట్రెడిషన్ ఉండేది. లేదు అనుకుంటే రెగ్యులర్గా అందరూ ఫాలో అయ్యేట్టుగా ఒకటి ఉండేది. ఏంటంటే, ప్రతి సామ్రాజ్యానికి ప్రహరీ గోడలాగా ఉండేవి. చాలా ఎత్తైన గోడలు వాళ్ళు కట్టుకునేవాళ్ళు. ప్రతి సామ్రాజ్యానికి ఆ గోడ దగ్గర ఒక పెద్ద గేట్ ఉండేది. ఆ గేట్ లోపల నుంచే మనం ఆ సామ్రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము, వేరే ఆప్షన్ లేదు. ఇలాగ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఆ గేట్ లోపల అడుగు పెడతామో, మొదటిగా ఒక వ్యక్తి చూసేది ఏంటంటే రాజుగారి యొక్క విగ్రహం. ఆ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో ఆ రాజుగారి యొక్క విగ్రహాన్ని అక్కడ ఉంచుతారు. ఎప్పుడైతే ఆ రాజుగారి యొక్క విగ్రహానికి ఒక మనిషి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆ విగ్రహాన్ని రాళ్ళతో కొడతాం కానీ, లేదా ఆ విగ్రహాన్ని ఏదైనా డ్యామేజ్ చేసినా కానీ, అక్కడ ఉన్న పీపుల్, ఆ రాజ్యం మొత్తం కన్సిడర్ చేసేది ఎలాగా అంటే, అది రాజుకి గొప్ప అవమానము. అండ్ ఆ పర్సన్ ఒకవేళ రాయి గనక ఆ విగ్రహం మీదకి విసిరితే, అది డైరెక్ట్గా ఆ రాజు మీదకి విసిరిన అంత కౌంట్లోకే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ ఆ విగ్రహానికి రాజుకి ఒకే కైండ్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ ఇస్తారు ఆ మూమెంట్లో. అలాంటి సిచ్యువేషన్లో మోసెస్ ఈ మాట రాస్తాడు. ఏంటంటే, దేవుడు ఇలాగ చెప్పాడు, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృష్టిద్దాము అని చెప్పి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు సృష్టించింది జస్ట్ ఒక మనిషిని మాత్రం కాదు. దేవుడు అక్కడ సృష్టించింది ఆయన యొక్క విగ్రహాన్ని. బట్ అక్కడ ఉన్న రాజు విగ్రహానికి, ఇక్కడ దేవుడు సృష్టించిన విగ్రహానికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే జీవము. దేవుడు సృష్టించిన ఆ బొమ్మలో, దేవుడు సృష్టించిన ఆ విగ్రహంలో ఆయన జీవవాయువును ఊదారు. బట్ రాజు అది చేయలేడు, ఎందుకంటే రాజు ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక క్లియర్ థింగ్ ఏంటంటే, ఎలాగైతే ఆ రాజు ప్రతిమ ఈక్వలెంట్, వెరీ ఈక్వల్ టు రాజు ఎలాగైతే అయ్యిందో, ఆ రాజు యొక్క విగ్రహము ఆ రాజుతో సమానంగా ఎలాగైతే ఉండిందో, దేవుడు తయారు చేసిన ఆ వ్యక్తి, దేవుడు చేసిన ఆ బొమ్మ, జస్ట్ జీవమూదిన ఆ ఒక చిన్న బొమ్మ దేవుడితో సమానం. దేవుడితో సమానం ఇన్ ద సెన్స్ ఆఫ్ నాట్ ఇన్ ద పవర్ అండ్ అథారిటీ, బట్ ఇన్ ద ఇన్హెరిటెన్స్. దేవుడితో సమానం అన్నాం కదా అని చెప్పేసి దేవుని యొక్క శక్తితోనూ దేవుని యొక్క బలముతోనూ కంపేర్ చేసుకోవడం కాదు. దాని యొక్క అర్థము అతను తన యొక్క కుమారుడు అని చెప్పి. ఈ యాంగిల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, నువ్వు, నేను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ప్రతిమలు. అయితే ఈరోజు మనం చూస్తున్న సొసైటీ ఎలా ఉంది? ఒక హ్యూమన్ బీయింగ్ని ఈ సొసైటీ ఎట్లాంటి స్టాండర్డ్స్తో కొలుస్తూ ఉంది? బేస్డ్ ఆన్ ద క్యాస్ట్, బేస్డ్ ఆన్ ద క్లాస్, బేస్డ్ ఆన్ ద కలర్. మేబీ మీ కమ్యూనిటీలో కావచ్చు, మేబీ మనం క్రిస్టియన్స్ కావచ్చు, బట్ స్టిల్ ఇంకా మన మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది కదా. కులాల పేరుతో మనం మనుషుల్ని విడదీస్తూ ఉన్నాము, మతాల పేరుతో మనం మనుషుల్ని విడదీస్తూ ఉన్నాము, కలర్ పేరుతో మనం మనుషుల్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం.
వాళ్ళు ఉన్న స్థాయిని బట్టి, సంపాదించిన సంపాదనను బట్టి మనం మనుషుల్ని వెల చేస్తూ ఉన్నాము. వాళ్ళు హయ్యర్ స్టాండర్డ్ పీపుల్, వీళ్ళు లోవర్ స్టాండర్డ్ పీపుల్ అని చెప్పి. రైట్. యాజ్ ఎ క్రిస్టియన్ మన మైండ్ అలా ఉండొచ్చా? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది, నువ్వు నిజమైన క్రైస్తవుడివా? నువ్వు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనందరం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక్క మాట ఏంటంటే, ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణము మొదటిగా క్రీస్తు ఎలాగ ఉన్నాడో అతడు అలాగ ఉండాలి. క్రీస్తు ఎటువంటి భేదాలని చూపించలేదు. ఆయన పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆయన యొక్క యూదుడు ఆయన స్త్రీల దగ్గరికి కానీ, లేదా సమరయుల దగ్గరికి కానీ, లేదా ఇతరుల దగ్గరికి కానీ వెళ్ళడం అనేది చాలా తక్కువ స్థాయిగా ఉండే ఒక పద్ధతి ఆ జనరేషన్లో, ఆ టైం పీరియడ్లో. బట్ స్టిల్ జీసస్ ఆ సొసైటల్ బౌండరీస్ అన్నిటిని క్రాస్ చేసి ఆయన పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. రైట్. యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్, నువ్వు ఇంకా నీ ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నావా, లేదా నువ్వు నిజంగా జీసస్ని ఫాలో అవుతున్నావా? దీన్ని ఇంకా ముందుకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే మేబీ నాకన్నా మీరు ఎక్కువ థింక్ చేయొచ్చు, నాకన్నా అధికంగా మీరు ఇంకా మాట్లాడవచ్చు ఈ విషయాల గురించి. అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలి అంటే అది క్రీస్తులాగానే ఉండాలి. ఈ లోక ఆచారాలని మనం ఎంత మాత్రం పాటించకూడదు కదా. ఎందుకంటే మనం క్రైస్తవులం. నువ్వు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రీస్తుని ఫాలో అయ్యే ఒక వ్యక్తివి. కాబట్టి ఈ లోక ఆచారాలని నువ్వు ఎంత మాత్రమూ పాటించకూడదు. ఎలాగైతే ఆ విగ్రహం రాజుతో సమానమో, ఇక్కడున్న మనుషులు కూడా దేవుడితో సమానమే కదా. ఇక్కడున్న మనుషులు కూడా, మనుషులందరూ కూడా దేవుని పిల్లలే కదా. వాళ్ళల్లో నువ్వు డిఫరెన్షియేట్ చేసినప్పుడు, ఆ డిఫరెన్షియేట్ చేసి నువ్వు కొంతమంది పీపుల్ని తక్కువగా చూస్తూ ఉన్నప్పుడు, కొంతమందిని వ్యర్థులుగా చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు జస్ట్ వాళ్ళని మాత్రమే చూస్తున్నట్టు కాదు, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తని నువ్వు తక్కువగా చూస్తున్నట్టు కదా. తెలుసో తెలియకో ఇప్పటి వరకు అలాగా చేసి ఉండొచ్చు మేబీ మనందరం. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఇది తెలుసుకొని ఈ లోక ఆచారాలని, ఇక్కడ పద్ధతులన్నిటిని మాని నిజమైన క్రీస్తు అనుసారిగా, నిజంగా క్రీస్తుని అనుసరించే ఒక వ్యక్తిగా మనందరం ఉందాము. అటు కృప దేవుడు మనకిచ్చేట్టుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నిజమైన తండ్రి, మా జీవితాల్లో ప్రభువా మీరు మాకెన్నో చేశారు. అయితే మేము ఇంకా మనుషుల్ని డిగ్రేడ్ చేసి చూసే సిచ్యువేషన్లోనే ఉన్నాం తండ్రి. ప్రభువా, ఈ సొసైటల్ స్టాండర్డ్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని మేము మిమ్మల్ని ఫాలో అయ్యే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసుకుంటామేమో అయ్యా. అటు రీతిలో మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా. నీకు స్తోత్రం. మమ్మల్ని ఈ క్షణం వరకు కాచి కాపాడారు. ఇక ముందు కూడా ప్రభువా మీ జ్ఞానంతో మమ్మల్ని కాయండి. ఇతరులని గౌరవించేట్టుగా, అందరినీ సమానులుగా చూసేట్టుగా మా హృదయాలను మీరు మార్చండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.